त्रैपुरं ब्रह्मास्तकुण्डिकास्तां शुद्धज्योतिस्वरूपिणीं सर्वतत्त्वमयीं वन्दे गायत्रीं वेदमातरं। नमस्ते भुवनेशानि नमस्ते प्रणवात्मिके सर्ववेदान्तसंसिद्धे ह्रीङ्कारमूर्तये अग्रबिन्दुपरिकल्पिताननां मध्यबिन्दुयुगलस्तनद्वयीं पार्श्वबिन्दुरचना गुणस्पदां नवमिते परशिवे परां कलाम् कामेश्वरीं परां मीरेकादिहादिस्वरूपिणीं मातृकावर्णलिप्ताङ्गीं महाश्रीचक्रमज्जगां महात्रिपुरसुन्दरीं ॐ ॐ ह्रीं 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 ॐ ईं गुरुकृपा ही केवलं मातृकृपा ही केवలం. అమ్మా మనం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాలు మోధ అమోధ సమాకర్షాత్ దిగంతర, అలానే ఇప్పుడు సమాంతర అనే గుప్తనామం గురించి తెలుసుకుని, అలానే కామాకర్షాత్, అలానే కర్పూర వీటిక అనే అమ్మవారి నామాలు చాలా పెద్దవి. సో ఎంతవరకు అమ్మవారు ఆజ్ఞ చేస్తుందో అంతవరకు నేను అమ్మ పలుకు జగదంబ పలుకమ్మ. నా చేతిలో ఏం లేదు. అమ్మవారు ఆ తల్లి దయ ఎలా ఉంటే అలానే జరుగుతుంది. సమాంతర అంటే ఏంటంటేనమ్మా, ఈశ్వరుడు ఈశ్వరి, కామేశ్వరుడు కామేశ్వరి, శివ శక్తి, వీరిలో ఆంతరము ఉంటేనే కానీ ద్వయ లక్షణం రాదు. అది నేనని చెప్పాను. అంటే రెండు అన్న లక్షణం రాదు. అంటే ముందు సృష్టి చెయ్యాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ద్వయం కావాలి, అద్వయము ద్వయము కావాలి. అంటే వారు ఒకరు ఇద్దరు కావాలి. అంటే ఒకరు కారణం కావాలి, ఒకడు కార్యం కావాలి. అలా అన్నమాట ద్వయం. అంతే కదమ్మా. ఒంటరిగా మనం ఏమీ చేయలేం కదా. ఒంటరిగా కారణాలు సంకల్పాలు పెట్టుకుని మనం ఏం చేస్తాం? ఏమీ చేయలేము. కార్యరూపంలో రావాలి అంటే ద్వయం, అంటే మనం రెండుగా కావాలి. రెండు అయితేనే మనకి రావాల్సిన ప్రతిఫలం అనేది వస్తుంది. అది చెప్తున్నారు అనమాట. ఇది ఆది భౌతికంగా, ఆధ్యాత్మికంగా, పరతత్వంగా సర్వ సృష్టి కూడా మరి వారి నుంచి రావాలి అంటే మరి వారు ఒకటి కాబట్టి ఆ ఒకటి నుంచి రెండు రావాలి, ఆ రెండు నుంచి మూడు రావాలి, మూడు నుంచి నాలుగు రావాలి. ఎలా వస్తాయి? ఆ ఒకటిలో ఆ సున్నా ఒకటి ఆ ఒకటి రెండు కావాలి. ఒకటి శక్తి కావాలి, ఒకటి పొటెన్షియల్ ఎనర్జీ, కినెటిక్ ఎనర్జీ. అంటే ఒకటి శక్తి, ఒకటేమో జడ పదార్థము, పొటెన్షియల్ ఎనర్జీ, జడము అంటారు. ఇప్పుడు నువ్వు కారణాలు పెట్టుకున్నావు అనుకో, కేవలం కారణాలు, సంకల్పాలు, ఊహలు, ఆలోచనలు, ఇవన్నీ జడం. ఇవి కార్యరూపం దాల్చినంత వరకు అవి జడంగానే ఉంటాయి. దానికి ఏదైనా మోటివేషన్ అంటారు. మోటివేషన్ అంటే ఏంటి? చైతన్యం కలిగిస్తే అది ఏదైనా ఆ యొక్క సంకల్పం కానీ ఊహలు కానీ అవి కార్యరూపంలోకి వస్తాయి. అలా ఒకటిలోనే వీళ్ళిద్దరూ ఉన్నారు. అంటే కారణం ఒకరైతే కార్యం ఒకటి. అంటే చేసే పని ఇప్పుడు బయట ఈ శ్రీచక్రం అంతా కూడా వారి ఒకరి నుంచే వచ్చింది కానీ ఇంకో మూడో వ్యక్తి ప్రమేయం లేదు అని ఇప్పుడు అర్థమైందా? ఎవ్వరు కూడా ప్రమేయం లేదు అక్కడ. శివశక్తి తప్ప ఎవ్వరూ లేరు. నువ్వు అంటున్న ఈ యొక్క అనేకమైన దేవతలందరూ మీరు పూజ చేస్తున్నారే, వీళ్ళందరూ కూడా ఆయన కారణంలో ఉన్నారు, ఈశ్వరుడి కారణంలో ఉన్నారు. ఆయన దయదలిస్తే ఆయన ఆ ఈశ్వర చైతన్యం, ఆ జడ పదార్థం చైతన్యం వహిస్తేనే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర నుంచి, ఈ త్రికోణం దగ్గర నుంచి నువ్వు భూపురాది రేఖల దాకా కూడా నువ్వు ఎంతమంది 64 కోట్ల దేవతల పేర్లు చెప్పిన వీళ్ళందరూ ఆయన కారణంలో కరిగి ఉన్నారు. అది చెప్తున్నారు ఇక్కడ. సమాంతర అంటే అదనమాట.
అంటే రెండు అన్న లక్షణం రాదు. ఆ రెండు అన్న లక్షణం వస్తేనే గాని పరా అహంత సృష్టి జరగదు. ఆ రెండు రావాలి. ఆయనకి రెండు కావాలి అనే ఆలోచన వచ్చినప్పుడే ఈ పరా అహంత. పరా అంటే ఏంటి? పరాత్పర అంటే ఇప్పుడు నీకు వెష్టిగా నేను, నీవు, వాడు, వీడు, ఇతడు, ఆమె ఇలా మీరు అంటున్నారే, ఇవన్నీ కూడా ఏమిటి? ఇవన్నీ కూడా అనేకంగా ఇవన్నీ ఆ పరా అహంత నుంచి అది వెష్టిగా అంటే ఏంటంటే ఏకం అనేకం అవటం. ఏకం అనేకం అయితే అంటే ఒక్కొక్కరిని వేరువేరుగా ఈ అహాలు ఈ అహంత అనేది ఏమిటి? అనేకం అయింది అంటే వెష్టిగా. అది సమిష్టిగా వాళ్ళు ఎప్పుడు అక్కడే ఉంటారు. ఆ అహంత అనేది ఆ పరా అహంత అనేది ఇన్ని అహాలని సృష్టించింది అని. అంతేగా? చెప్పండి. ఒక దీపం కొన్ని కోట్ల దీపాలని వెలిగించినట్టు. దీపం దీపమే. అది రెండో దీపం ఎవరు వెలిగించారు? ఒకటే. మూడో దీపం ఎవరు వెలిగించారు? రెండు. రెండు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకటి. మళ్ళీ 4. 4 ఎక్కడి నుంచి వచ్చింది? 3. 3 ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు వెలిగించారు? 2. ఇట్లా అనేకంగా ఒక అమ్మవారు మరి పరంజ్యోతి స్వరూపం కదా. అది మీరు తెలుసుకోవాలి. అన్ని దీపాలు అంటే ఏంటంటే అన్ని లోకాలని వెలిగించిన తల్లి ఆ తల్లి. శివాశక్తి, కామేశ్వర, కామేశ్వరి ఇప్పుడు చెప్పానే జంట ద్వయాలు. అదనమాట. ఏకం అనేకం కావటం అంటే అది. ఆ మాటకు వస్తే దాన్ని నీకు మనకి అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే ఇప్పుడు నా మనసు నా మనసు అంటున్నావు. మనసు ఒకటే, అది బిందువే, శివశక్తే. కానీ మరి ఇంత వయసులో ఈ 50 ఏళ్లలో కానీ 40 ఏళ్లలో కానీ 30 ఏళ్లలో కానీ ఇన్ని ఊహలు, ఆలోచనలు, కార్యములు ఇవన్నీ నువ్వు చేసావు కదా. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ దీపాలన్నీ, ఊహలన్నీ, దీపాలన్నీ ఎలా వెలిగాయి? నువ్వు ఇంత దాని ఎలా అయ్యావు అంటే ఆ మనసు అండి. అది మొదటిది. ఈ సర్వ సృష్టికి కూడా మొదటిది ఎవరు అంటే ఆ బిందువు అని. ఇది సానుభూతి చేసుకోవాలి అమ్మా. కొన్ని శ్రీ విద్య అంతా కూడా దగ్గర దగ్గర 80% సానుభూతిలోనే ఉంటుంది. 20% తెలుసుకోవాల్సిందే ఉంటుంది. 20% శ్రీ విద్య. ఎందుకంటే శ్రీ విద్య తెలుసుకున్న కొద్దీ ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది. సానుభూతి అయితే ఒకటేసారి లయంలోకి వెళ్ళిపోవచ్చు. అయిపోయిందిగా, ఎందుకు గోల? ఈ అజ్ఞాన, అజ్ఞాన, విజ్ఞాన, ప్రజ్ఞాన ఇవన్నీ ఎందుకమ్మా? అందుకే యోగులు ఏం చేస్తారు? కళ్ళు మూస్తారు. ఎందుకు? వాళ్ళకి జ్ఞానంతో వాళ్ళకి ఏం పని? సో జ్ఞానంతో పని పెట్టుకోరు వాళ్ళు. ఎంతసేపు యోగము. యోగము అంటే ఏమిటి? కలవటం. ఆత్మ పరమాత్మలో వెళ్ళి లయం కావటం, అది యోగం. ఏమ్మా, ఈ యోగం కోసం వాళ్ళు ధ్యానిస్తారు. అంటే ధ్యానం చేయటం. ఆ ధ్యానం ముదిరిందనుకో యోగం అవుతుంది. ఎప్పుడైతే కలిశారో వారు లయంలోకి వెళ్తారు. ఈ మూడే వాళ్ళు పెట్టుకుంది. అంతేగాని అది సృష్టి కాబట్టి అందరూ కూడా ఋషులు మునులు కాలేరుగా. పుట్టంగానే పరిమళించిన వాళ్ళమా మనందరం. కొన్ని జన్మలు జన్మలు అయిపోతున్నా కూడా శ్రీ విద్య అంటే ఏంటో తెలియదు. అంత తొందరగా ఈ విద్య రాబదమ్మా. ఇది ఎంతో పూర్వజన్మ సుకృతం చేసుకుంటే నువ్వు పూర్వం జన్మల్లో నువ్వు ఇంతో అంతో గురు సేవో ఇంతో అంతో అమ్మవారి సేవ చేసి ఉంటే ఆ అమ్మ దయతో నీకు శ్రీ విద్య అనేది అట్లీస్ట్ జ్ఞానంతో కూడిన అనుభూతి ఇస్తుంది. ఇంకా బాగా చేసావు అంటే దాన్ని సానుభూతి చేయిస్తుంది. అదంతా అందుకే అరుణాం కరుణాతరంగితాక్షి, తల్లి దయపడితే ఈ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. అంటే అర్థం చేసుకునేది ఉంటుంది. మంచి మనసు ఉన్నవాడు, ఒక మంచి మనసు ఉందనుకోండి అందరూ అర్థం అవుతారు. చెడు మనసు ఉంటే అందరూ చెడ్డగానే కనిపిస్తారు. అవునా? యద్భావం తద్భవతి. ఈశ్వరునికి ద్వైత భావం కలిగితేనే తప్ప సృష్టికి నాంది పలకడం సాధ్యం కాదు. కాబట్టి సమాంతర అంటే ఆ రెండు అద్వయముగా ఉంటూ సమానముగా మళ్ళీ ఆంతరము కలిగి. సమానముగా భేదం ఉంటుంది కానీ రెండు సమాంతరంగా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఎట్లా అంటే చంద్రుడు చంద్రికలు సమాంతరం. విడివడినట్టు ఉంటుంది కానీ
మళ్ళీ చంద్రికలన్నీ వెళ్ళి చంద్రుడిలో కలిసిపోతాయి. అవునా? సూర్యుడు సూర్యకిరణాలు సమాంతర. అట్లా అర్థం చేసుకోవాలి. అరే చంద్రుడి నుంచి చంద్రికలు వచ్చాయండి అంటే వెన్నెల వచ్చింది. అరే సూర్యుడి నుంచి కిరణాలు వచ్చాయి అంటే కిరణాలు వేరు సూర్యుడు వేరు అని కాదు కదమ్మా. జయ గురుదేవ్ అమ్మా. కూర్చోండి అమ్మా. సో రెండు వేరు కాదు కదా, వేరుగా భాషిస్తున్నాయి కానీ ఒకటే. అది మీరు ఇది జ్ఞానంగా నేను మీకు అనుభూతి చేయించగలుగుతాను. ఇక దీన్ని ఇంకా నేను ఆత్మగతంగా కూడా అనుభూతి కావాలి స్వామి అంటే క్రియాయోగము ధ్యానము చేయాలి. అది చేస్తేనే కదా తల్లి నీకు స్వానుభూతి అనేది వస్తుంది. ఎంతసేపు స్వీట్ గురించి ఆలోచన చేస్తే ఆ స్వీటు తింటే అనుభూతి, తినకపోతే ఆ స్వీట్ ఎలా ఉంటుందో దాన్ని తెలుసుకుంటూ ఏమ్మా తెలుసుకోవటం వరకే జ్ఞానంగా తెలుసుకొని ఆనందించడమే తప్ప స్వ అనుభూతి అనేది ఉండదు. తింటుంటే ఆనందం వేరు, పాయసం తాగితే ఆనందం, కానీ చూస్తే ఏం ఆనందం? ఏదో నోరు చపరిస్తూ ఉంటాం, ఎప్పుడు వస్తారా పాయసం అవునా? అట్లా అన్నమాట. సింపుల్ చిన్న చిన్న బుజ్జి ఈ అనుభూతులతో శ్రీ విద్య అర్థం చేసుకోండి అమ్మా. అమ్మవారి దగ్గర ఎప్పుడు మనం పిల్లలమే. నీకేమీ తెలియదు. 2 విషయాలు మనం చెప్పామంటే అమ్మవారి విషయాలు మనకు ఏదో తెలిసిపోయింది అంటే అంతా తెలిసిపోయిందని కాదు. నువ్వు తెలుసుకుంది కూడా సరిగ్గా కాదు. అది సానుభూతి లేదుగా. జ్ఞానానికి సానుభూతి ఎక్కడ ఉందమ్మా? జ్ఞానపరంగా నువ్వు తెలుసుకున్నావు కానీ దాన్ని నువ్వు యోగంలో ఎక్కడన్నా సానుభూతి చేసావు, అమ్మవారి దర్శనం చేసుకుంటే దాని ఆనందం తెలుస్తుంది. అవునా? ఇంతసేపు ఊహల్లోనే మనం ఆలోచన చేశాం కానీ అనుభూతి చేశాం కానీ ఆత్మగతంగా ఎక్కడ అనుభూతి ఉంది? లేదు. అది చెప్తున్నాను. సమాంతర అంటే అది. అంటే రక్త బిందువే శుక్ల బిందువే. కాబట్టి సమాంతర అంటే రెండు అద్వయముగా ఉంటూ సమానముగా మళ్ళీ ఆంతరము కలవి, భేదము కలవి. అంటే రక్త బిందువే శుక్ల బిందువు తెల్లగా ఉంటుందని రక్త బిందువు ఎర్రగా ఉంటుందనేది ఆంతరము అనగా భేదము. సమాంతర అనగా రక్త బిందువు శుక్ల బిందువు రక్త ప్రభలను ప్రభవిస్తూ మళ్ళీ మేము ద్వయము కాదు అద్వయమే అని చెప్పటం. ఇప్పుడే చెప్పానుగా, సూర్యుడు చంద్రుడు చంద్రికలు, సూర్యుడు సూర్యకిరణాలు. అలా ఎరుపుగా చూపిస్తోంది, తెలుపుగా చూపిస్తుంది, కానీ రెండు ఒకటే. ఇప్పుడు ఇది కొద్దిగా డిఫికల్ట్ అంటే కష్టం. ఇది మన చదువులు ఏంటంటేనమ్మా కేవలం మన జ్ఞానానికి పరీక్ష పెడతాయి కానీ అమ్మవారు శ్రీ విద్య మేధస్సుకే పరీక్ష పెడుతుంది. ఇప్పుడు అర్థం చేసుకోరా అంటుంది. ఇప్పుడు మీకేం అర్థమైంది? ఈ 4 లైన్స్ చదివాను కదా, ఎంత బాగా చెప్పాడో చూడండి. ఇది అమ్మ దయ ఉండాలి అక్కడ. ఇక్కడ ఏమంటున్నారు మహానుభావులు? ఆంతరము కలవి, భేదము కలవి. అంటే రక్త బిందువే శుక్ల బిందువే శుక్ల బిందువు తెల్లగా ఉంటుందని రక్త బిందువు ఎర్రగా ఉంటుందని ఆంతరము అనగా భేదము. సో సమాంతరం అనగా రక్త బిందువు శుక్ల బిందువు రక్త ప్రభలని ప్రభవిస్తూ మళ్ళీ మేము ద్వయము కాదు అద్వయమే అని చెప్పటం. ఇదే డయలెక్టిక్ పాసిబిలిటీ అంటారు. డయలెక్టిక్ పాసిబిలిటీ అంటారు. డయలెక్టిక్ పాసిబిలిటీ అంటే ఒకటి రెండుగా భాషించటం, చంద్రుడు చంద్రికలు అన్నట్లు. ఇప్పుడు మనం కూడా అంతేగా, శుక్ర శోణితాలు. అవునా? పిల్లవాడు సమాంతరంగా ఈ శుక్ర శోణితాలు అండము పిండము బ్రహ్మాండంగా ఈవిడు బయటకు వచ్చాడు అంటే అవి సమాంతరంగా ఈ రెండు కలిసి ఉండి వీడికి జన్మనిచ్చాయి. రెండు, తండ్రి ఉంటాడు తల్లి ఉంటుంది, అప్పుడే ఈ పిండం అనేది గట్టిపడుతుంది. అట్లా సమాంతరము అంటే వారు బయటికి వచ్చినా ఒకటి. అంటే ఈ సృష్టిలో వాళ్ళు ఇప్పుడు నువ్వు ఏమనుకుంటావు అంటే నేను వేరు అని అనేస్తున్నావు. ఇప్పుడు కాదు, నీ శరీరము శివుడు, నీలో శక్తి అమ్మవారు, సమాంతరంగా ఈ సృష్టి వాళ్ళ నుంచి వచ్చి మళ్ళీ వాళ్ళలోనే వెళ్ళిపోతుంది అని సూర్యుడు కిరణాలు నీ మీద వేస్తున్నాడు.
కిరణం పడిందని చెప్తావు గాని వేడిగా ఉంది స్వామి, కిరణాలు పడుతున్నాయి అంటావు గాని సూర్యుడు నీ మీద పడుతున్నాడా? అర్థమైందా? ఇది మీరు అనుభూతి చేసుకోవాలి. ఇవన్నీ నేను ఇంతవరకు చెప్పగలుగుతాను, ఎందుకంటే అది సానుభూతికి సంబంధించినది. అందుకే గురు స్పర్శ అంటారు. గురువులే మూడో కన్ను దగ్గర చేయి పెడితే తెలుస్తుంది. లేదు అంటే జ్ఞానంగా మనకి ఎంత ప్రాప్తమో అంతే అనుకోవాలి. ఇదొక పరీక్ష. నేను అటువంటి తీసి నోట్లో పెట్టే ప్రయత్నం చేయలేను కదా. పెట్టానే అనుకో, అరాయించుకోవటం నీ తలనొప్పి. నాకు పడదు, కడుపు నొప్పి వస్తుంది, అవన్నీ నీ తలనొప్పులు. ఆ తలనొప్పి గురువు ఏం చేస్తాడు? నోట్లో వరకు పెడుతుంది. అమ్మ కూడా అంతేగా, చందమామం చూపించి నోట్లో అన్నం పెడుతుంది. ఎంత చిన్న పిల్లాడైనా వాడు నోట్లో వెళ్ళి వాడు అరాయించుకోవాల్సిందే. తప్పదు. సో ఇప్పుడు ఇది మీకు అర్థమైంది కదమ్మా, సమాంతర అంటే ఏంటో. అలా ఈ సృష్టి వచ్చింది అని అంటే ఈ సృష్టి అంతా అంటే గురుజీ మన శ్రీచక్రంలో మధ్య బిందువు నుంచి ఇప్పుడు చూడండి 4 శివుడిది, శివ కోణాలు పైకి, శక్తి కోణాలు కిందికి, కానీ మధ్య దానిలో మాత్రం బిందువులో మాత్రం ఇద్దరు కలిసే ఉన్నారు. ఆ సంక్షోభంలో సమాంతరంగా ఉంటేనే సృష్టి వచ్చింది అని మనం దీనిలో పంచదశిలో చదివాం కదా గురించి, పిచ్చారుగా మీరు. అంటే అయ్యవారివి 5, అమ్మవారి 5 కోణాలు కిందగా, 4 కోణాలు పైన సమాంతరంగా ఉంటాయి. సమాంతరంగా ఇద్దరు ఒకటే లైన్ మీద ఉంటేనే, సమంగా ఉంటేనే వచ్చింది. అదే శ్రీచక్రం సృష్టి అని మనం వేసుకున్నాం కదా గురించి. అవును, వేసుకున్నాం నాన్న. ఇది భాష్యం కాబట్టి మనం అది ఆ త్రికోణాలతో మనం చెప్పామనుకోండి, పాపం సామాన్యులు అర్థం చేసుకోరు. ఏంటో చెప్తున్నాడు, 4 అంటాడు, 5 అంటాడు. అందుకే నేనేంటంటే మామూలుగా సామాన్యంగా శ్రీ విద్య ఇదమ్మా అని చెప్పడం ప్రయత్నం చేస్తాను. పెద్ద గురువు గారి భాషలో చెప్తే ఇంకా అలా చదువుకుంటే అలానే ఉంటే మీకేం అర్థం అవుతుంది? ఇప్పుడు మీకు ఎంత చక్కగా ఆలోచన వచ్చిందో చూసారా? నేను అందుకే చిన్న చిన్న పదాలతో శ్రీ విద్య చెప్తే పెద్ద పెద్దవి మీరు అర్థం చేసుకుంటున్నారు. అది గురువు యొక్క కరుణ. అది నేను డైరెక్ట్ గా చెప్పాను అనుకో, ఇది చెప్పకుండా అది చెప్తే మీకు కొద్దిగా అక్కడే నేను మిమ్మల్ని బంధిస్తాను. ఇప్పుడు చెప్పండి అమ్మా అంటే మీరు చెప్పలేరు. అందుకే చిన్న చిన్న పదాలతో అమ్మ ఇలా చూడండి, అయ్యవారు ఎంత సమాంతరంగా ఆయన 5 కోణాలు అమ్మవారి కిందకి ఎలా వస్తున్నాయి, 4 పైకి ఎలా వెళుతున్నాయి, కలిపితే నవావరణ. సమాంతరంగా సృష్టి వచ్చిందని, అన్నిట్లో వాళ్ళు ఉన్నారని. సమాంతరంగా అంటే అద్దం ముందు మన ప్రతిబింబమే, అంతేగా. సమాంతరము అద్దం ఏమన్నా తేడా చూపిస్తుందా? చెప్పమ్మా, అద్దం ఏమన్నా తేడా చూపిస్తుందా? ఈ 9 కోణాలు ఎలా అది అది అందుకే నేను చెప్పాను కదా, అమ్మవారు ఏం చేసింది, ఆయన ప్రతిబింబాన్ని పట్టుకుని ఏం చేసింది, గోడ మీద వేసింది, సమాంతరంగా వేసిందని. 5 కింద త్రికోణాలు, 4 పైన, సరిపోయింది 9. అష్టకోణ చక్రం నుంచి ఇక అంతా శ్రీచక్రం వచ్చేసింది. అదే నాన్న, అదే నువ్వు చెప్పావు నాన్న, సంతోషం. అది నీకు ఎలా వచ్చింది అంటే నేను చిన్న ఊహలతో చెప్పాను. సో నీకేమైపోయింది, అమ్మవారి అనుగ్రహం వలన నువ్వు అద్ది బిందువు అక్కడ దాకా నువ్వు ఎదిగిపోయావు నాన్న. సో గురువు సంతోషిస్తాడు, అంతే కదా. అదనమాట. అలా మీరు కూడా జయశ్రీ గారిలా అలా మీరు చక్కగా అన్వయించుకోండి. గురువు గారు ఇది చెప్పాడు అంటే సమాంతరం అంటే అది పంచదశిలో గురువు గారు అలా చెప్పారు. నేను చెప్పాను కదా నాన్న, పంచదశి కూడా చెప్పాను కదా. సో అవన్నీ మీరు అలా చేసుకుంటే ఆ ఎదుగుదల మీకు తెలియకుండా ఆ మేధస్సు పెరుగుతూ ఉంటుంది. అదే జ్యోతి అవుతుంది నాన్న, అదే నీ ఆత్మ. వెరీ గుడ్ నాన్న, బాగా చెప్పారు. అందుకే అలా చెప్తున్నాను నాన్న జయశ్రీ, అందుకంటే ఇంకేం లేదు. ధన్యవాదాలు గురుజీ. ఎందుకంటే పాపం మీ స్థితి చేరుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారుగా రాబోయే తరాల్లో. సరే, వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం కష్టపడుతున్నాం. వెరీ గుడ్ నాన్న, ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ నాన్న. సరే, ఇప్పుడు మళ్ళీ మేము ద్వయము కాదు అద్వయమే అని చెప్పటమే ఇదే డయలెక్టిక్ పాసిబిలిటీ అంటారు. డయలెక్టిక్ పాసిబిలిటీ ఇదే మాయ ఇంగ్లీష్లో. అదే సమాంతర లక్షణం. సమాంతరంగా లక్షణం చూపిస్తారు శివశక్తులు. ఈ సృష్టి లయమయ్యే వరకు కూడా ఈ రక్త శుక్ల బిందువులు అద్వయమును ద్వయముగా భావన చేసుకుంటూ మరలా ఆ ద్వయము మేము కాదని 2 ఒకటి అని చెప్పటం కోసం రక్త బిందువు
శుక్ల ప్రభలు, శుక్ల బిందువు, రక్త ప్రభలు చిమ్ముతూ ఉంటాయని ఇది పరమ రహస్యాతి రహస్యం. పరమ రహస్యాతి రహస్యం. అలా వాళ్ళు ఈ రక్త శుక్ల వాళ్ళు ఎప్పుడు కూడా మేము ద్వయము ఏమ్మా అద్వయమును ద్వయముగా భావన రెండుగా వాళ్ళు చేసిన భావన చేసుకుంటూ మరలా ఆ ద్వయము మేము కాదని, అంతే కదా, మేము కాదని రెండు ఒకటే అని చెప్పటం కోసం ఆ రెండు కూడా ఒకటే మళ్ళీ అమ్మా. అంటే ఏంటంటే అదే చెప్పాను కదా, సూర్యుడు కిరణాలు ఏమ్మా, మళ్ళీ కిరణాలు మళ్ళీ ఆయనలోకే వెళుతాయి. సమాంతరంగానే ఆయన వెలుగుతున్నాడు సూర్యుడు, ద్వయముగానే కనిపిస్తున్నాడు, కానీ వారు ఎప్పుడు అద్వయమే. ఇప్పుడు సూర్యుడు ఎర్రగా పొద్దున ఉన్నాడు అంతేగా, అందుకే ఆదిత్యుడు అంత గొప్ప. అందుకే ఆదిత్య హృదయం రాముల వారికి చెప్పాడు శైవిద్యది. సూర్యుడు కూడా మరి ఎలా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు పొద్దున్నే, అవునా, మధ్యాహ్నం తెల్లగా ఉంటాడు. సమాంతర సృష్టి వచ్చింది అన్నప్పుడు వారు అలా ఉంటారు, లయమయ్యేటప్పుడు తెల్లగా ఉంటారు, అంటే పరాశూన్యం అన్నట్టుగా అన్నమాట భావన చేయాలి. ఈ ఎరుపు అనేది హిరణ్యవర్ణం హరిణిం అని మనం అంటున్నాం కదా, సృష్టి కోసం వారు ఎరుపు అయ్యారు. ఎరుపు తెలుపు ప్రభలని చిమ్ముతున్నారు. ప్రళయంలో మళ్ళీ ఆ రెండు వెళ్ళిపోతాయి. అదే పంచదశి షోడశిలో అన్ని కళలు అంటే గురుజీ పటంలలో మనం దక్షిణామూర్తి పటం, లలితాంబ వారి పటం చూస్తే దీన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. అంటే లలితలో ఆయన ఉన్నారన్నట్టే, దక్షిణామూర్తిలో అమ్మవారు ఉన్నట్టే, అలా అన్నమాట అర్థం చేసుకోవాలి. అది కరెక్ట్. ఇంకొక చిన్న కరెక్షన్ అమ్మా జయశ్రీ గారు, ఇది ఎవరు చెప్పండి, మీరేమంటున్నారంటే మేధా దక్షిణామూర్తి అమ్మవారిలో ఉన్నారు, అమ్మవారి వీళ్ళలో ఉన్నారు, కరెక్టే. ఇక్కడ ఏంటంటే మేధస్సు అంటే ఇప్పుడు మీరున్నారమ్మా, మీకు ఒక మేధస్సు, దాన్ని ఏమన్నాము మేము, మీ నుంచి సృష్టి వచ్చింది. నేనేమంటాను, ఈ మేధస్సు జయశ్రీ గారి నుంచి వచ్చింది కాబట్టి అది మేధా దక్షిణామూర్తి, దక్షిణ వైపు తిరిగి సృష్టి చేసిందని. దక్షిణావృతము శంఖం అంటే ఆమె అక్కడ మేధస్సుతో సృష్టి చేసింది కాబట్టి ఆ రూపంలో ఉంది కాబట్టి ఇదంతా ఆమె మేధస్సు. అది మళ్ళీ పరాపశ్యంతిలో వచ్చింది అనుకోండి, జ్ఞానంలో వచ్చినప్పుడు ఆమె హయగ్రీవ స్వామి అయిందని. ఇక్కడ ఇది వేరు అది వేరు అని కాదు, ఇదే మాయ అమ్మవారిది. అన్నీ తనలోనే ఉంచుకుంటుంది. ఆమె అవసరమైతే మేధ చూపిస్తుంది, లేదంటే మళ్ళీ ఉల్లలిత చూపిస్తుంది, లలిత చూపిస్తుంది, మహాత్రిపుర సుందరి చూపిస్తుంది. మీరేమనుకుంటారు, ఈ నామరూప జగత్తులో ఉన్నాం కాబట్టి ఇవన్నీ వేరువేరుగా చూస్తున్నాం. ఇవన్నీ ఆమె కృత్యములు, మేధస్సు. ఆమె ఏంటి సృష్టి చేయాలి అంటే మేధ అవుతుంది. ఆ పరంజ్యోతి ముద్ద కట్టి మేధ అవుతుంది. అది కరిగిస్తే వచ్చేదే జ్ఞానము, అదే హయగ్రీవ స్వరూపం. అక్కడి నుంచి అక్షరాకృతి పొందింది అమ్మవారు, మాట్లాడింది అమ్మవారు అంటే శ్రీమంది హ్రీమంది, అది మన దత్తాత్రేయ స్వామి. అక్కడి నుంచి ఓం అనేది అలా మనం ఒకే దాంట్లో నుంచి ఇవన్నీ వస్తున్నాయి. అలా ఇప్పుడు అర్థమైందమ్మా నేను చెప్పింది? అర్థమైంది గురించి. అది నాన్న, ఇది చాలా టాప్ ఆఫ్ ది టాప్. అమ్మవారి కృప ఉంటే మీకు టక్ అని, ఇప్పుడు అనుగ్రహం ఉంది కాబట్టి టక్ అని అర్థం చేస్తున్నారు. కరెక్టే, అది పురుష కాదు, ఇది స్త్రీ కాదు, అది మేధస్సు కాదు, ఇది అమ్మవారు లలిత అమ్మవారు సృష్టికర్త కాదు. ఈ మేధ అంతా కూడా ఆవిడలోనే ఉంది. ఆమె సృష్టి చేయాలి అంటే అంత మేధస్సును ఉపయోగించింది అని. అప్పుడు ఆమె ఆ రూపంలో వెళ్ళింది. ఇప్పుడు ఆడది వంటింట్లోకి వెళ్ళినప్పుడు కొంగు ఇలా పెట్టుకుని లోపలికి వెళ్తుంది అంటే వంటింట్లో వేసుకునే బట్టలు వేరు, అవునా? అట్లా ఏంటంటే ఆమె ఆ రూపంలోకి వచ్చినప్పుడు మేధా దక్షిణామూర్తి అయింది. లలిత అక్కడే ఉంది, ఆవిడ మేధ బయటకు వచ్చింది. ఆ రూపంలో నుంచి మళ్ళీ జ్ఞానంగా బయటకు వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి దత్తాత్రేయ స్వామి వాక్కుగా వచ్చింది. పరాపశ్యంతి మధ్యమ వైఖరిగా ఈ సృష్టి అంటే అమ్మవారి కాంతి అణువులన్నీ కూడా అణువుని సృష్టించటం కోసం ఆ మీద కరిగింది అని. అంత లోపలికి వెళ్ళాలమ్మా. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది శ్రీ విద్య. ఇప్పుడు నీకు అర్థమైపోయింది కదా నాన్న?
జయశ్రీ. అర్థమైంది అర్థమైంది గురుజీ. ఇది నీకు తెలిసింది, అనుభూతి అయింది అంటే ఈ ప్రపంచంలో నీ అంత అదృష్టవంతులు ఇప్పుడు మీరే కాదమ్మా, మిగతా వాళ్ళందరూ కూర్చున్నారు కదా. ఇది అర్థం చేసుకునే వాళ్ళు, అనుభూతి చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంత అదృష్టవంతులు ఈ 14 లోకాల్లో ఎవరు. అంటే ఇది గనక అర్థం కాదు అంటే శ్రీ విద్య అంతా మాయగానే కనిపిస్తుంది. అందుకే శ్రీ మిథ్య అన్నారు, శ్రీ విద్య అన్నారు. ఇప్పుడు నేను చెప్తోందంతా శ్రీ విద్య సంబంధించింది. అందుకే అక్కడక్కడ కొద్దిగా కష్టం అనిపిస్తుంది మనకి, కానీ నెమ్మదిగా అమ్మ అనుగ్రహంతో అదంతా తొలగిపోతుంది. సో ఇక్కడ సమాంతర అంటే అర్థమైంది కదా, సమాంతరంగా సృష్టి చేసింది. వాళ్ళు సమాంతరంగా ఎక్కడా కూడా ఆయనని విడిచి ఈమె లేదు, ఈమెని విడిచి ఆయన లేడు. అర్థమైందా అమ్మా? ప్రతి పనిలో కూడా ఏంటండి మీరు మీ శ్రీవారు చేసినట్టున్నారు. అన్ని పనులు అయిన తర్వాత చూస్తే ఎలా అనిపిస్తుంది? సమాంతరంగా కష్టపడ్డారే. అర్థమైందా? అది రక్త శుక్ల. అబ్బో ఈ బీరువా మీరెక్కడ చదువుతారండి? ఇక్కడ సమాంతర. ఇంత చక్కగా తుడిచారు. ఓహో మీరు తుడిచారు. సమాంతర. మరి అద్దం అంతా మరి మట్టి కొట్టుంది. అద్దం అంతా నీట్గా కోలిని పెట్టి తుడిచి బట్టలన్నీ నీట్గా సర్దింది. ఇక ఈ ఇంటి ఇల్లాలు. ఆ బీరువా జరిపి అక్కడ పెట్టింది ఈయన. సమాంతరంగా ఉంటుంది పని. భూపురాది రేఖల వరకు కూడా సమాంతరంగా వాళ్ళు సృష్టి చేశారు. మళ్ళీ సమాంతరంగా మళ్ళీ వాళ్ళు ఆ బిందువులోకి వెళ్ళిపోతారు. అది మరి 15 చైతన్య అవస్థలు సృష్టించాలి. అందరూ చదువుకున్నాం కదా, పంచదశిలో మనం చదువు. అవునన్న, వెరీ గుడ్. అదొకసారి మీరు మళ్ళీ ఈ నామానికి తగ్గట్టుగా ఒకసారి రివ్యూ చేస్తే, లేదా నా మాటలు వినండి, నా లెక్చర్స్ మీకోసమే ఇంత కష్టపడుతున్నాను. ఏనన్నా పడతాను తల్లి. మిమ్మల్ని అందరినీ నా బాధ్యతగా నా గురు పరంపర అప్పచెప్పింది కాబట్టి ఈ ప్రపంచంలో ఎవరు కూడా, అవునా, ఏ తల్లిదండ్రులు ఎలా అంటారు, నా పిల్లలకి ఏం మా నాన్నగారు అలా అనేవాడు. ఇప్పుడు అలానే గురువులు ఆ శిష్యులకి ఏమిటి అనాథలు ఎందుకు అవుతారు? వాళ్ళు అమ్మ దయను పొందినవాడు. మా వదన అనేది మీరు ఈ ఆధ్యాత్మికలో పడిపోతే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని. వాళ్ళకేంటి 7 తరాలకి నేను పూర్తి చేశాను అన్నాడు. 7 తరాలకి చేశాను, నా పిల్లలు అనాథ కావటం నాన్ సెన్స్ అన్నాడు. నేను అమ్మవారికి అప్పచెప్పాను అన్నారు. అంతే, అయిపోయింది మా జీవితం. అలా ఉంటుందమ్మా. అలానే అదే గురుత్వంలో శిష్యులకు కూడా మానసిక పుత్రులు కదా. శిష్యులందరూ మనసుతో పుట్టిన వాళ్ళు. అర్థమైందా? మేము శారీరకంగా ప్లస్ ఆత్మగతంగా పుట్టాం. వారి యొక్క స్థానం వేరు, పిల్లల స్థానం వేరు. వారి ఋషులకు కూడా మరి పిల్లల మీద ఉంటుంది కదా. పుత్ర అంటూ వెంటబడ్డాడు కదా. ఎవరు పుత్రులు అని అడిగాడు కొడుకు. వాళ్ళిద్దరు ఎవరు? వాళ్ళ కథ వ్యాస మహర్షి అనుకుంటాను. వ్యాసులు వాళ్ళు శుకుడు మహర్షి. కరెక్ట్. ఆ కథ మీరు ఒకసారి చూడండి. మరి అర్జునుడు అభిమన్యుడు కూడా అంతే కదా గురుజీ. రెండు. సో అలానే మానసిక పుత్రులు, బ్రహ్మ మానస పుత్రులు లేరు. సనక సనానంద సనత్ కుమార సనజ్జాతీయ వీళ్ళందరూ అమ్మవారి యొక్క అష్టకోణ చక్రము, త్రికోణము. అష్టకోణ చక్రం అంటే అవ్యక్త ఆకాశంలో త్రికోణ చుట్టూ ఉంటారమ్మా. త్రికోణం అంటే అదేదో ముగ్గేసినట్టు కాదు, అదొక మహాలోకము. అక్కడ తిరుగుతూ ఉంటారు ఋషులు. మరి ఏమనుకుంటున్నారు? అవన్నీ ఆ లోకాలు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇవన్నీ ఏంటంటే అంత పెద్దది వెయ్యలేక కింద గురువులు ఏం చేశారంటే ఈ మనకి అది దృష్టిలో పెట్టుకొని యంత్ర రూపంలో చూపించారు. అంతేగాని ఇప్పుడు ఇండియాని మ్యాప్ లో చూస్తే ఎలా ఉంటుంది? నీ చెయ్యి అంత ఉంటుంది, అంతే ఉందా? మన జ్ఞానం అక్కడికి ఆపకూడదు. ఓహో ఇలా పైన ఆకారం అంతా హైదరాబాద్ సింబాలిక్ గా హైదరాబాద్ ఎలా ఉంటుంది? ఫ్లైట్ ఎక్కి, అంటే నేను సామాన్యులు దృష్టిలో పెట్టుకుని ఇదంతా వర్ణన చేస్తున్నానమ్మా. ఏం చేయాలి మరి? తప్పదు, వాళ్ళకి అర్థం కావాలి అమ్మా. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కామనుకోండి, హైదరాబాద్ ఎలా ఉంటుంది అంటే మనకి తెలియదు. ఇక్కడ కింద మనకి చార్మినార్ ఎక్కడ ఉంటుందో, ఏవి ఎక్కడ ఉంటాయో కూడా మనకి ఊహల్లో తెలుసు. కానీ పైకి వెళుతుంటే చూస్తే ఓహో ఇక్కడి నుంచి ఇలా కూడా ఉందా దారి.
అన్నీ తెలుస్తాయి. ఇదే త్రికాల జ్ఞాని అంటారు వాడిని. అర్థమైందా? అలా వెళ్ళి అమ్మవారి లోకాన్ని దర్శనం చేసుకుని యంత్ర రూపంలోకి తీసుకొస్తారు గురువులు. విషయం చివరిలో వినండి. అందుకే చివరి దాకా నేను చెప్పేది జాగ్రత్తగా. ఎందుకంటే పెద్ద పెద్ద విషయాలన్నీ ఎలా కిందకు వస్తున్నాయో చూపిస్తున్నా. అమృతం ఎలా వచ్చింది అంటే గరుత్మంతుడు పురాణాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా దింపాడని కాదు, ఎలా దింపాడు అనేది మీకు తెలియాలి. అర్థమైందా? నాకు తెలుసులే, తెలియటం కాదు, అసలు ఎలా వచ్చింది అది. మనం మృతులం, అమృతాన్ని కిందకి తీసుకొచ్చాము అంటే అది ఎంత కష్ట సాధ్యమైంది. గురువులు ఏంటంటే ఆ యంత్రం వెయ్యాలి అంటే ఆ లోకాన్ని అమ్మవారి ఆజ్ఞ ఉంటే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి అన్నప్పుడు శ్రీ మహారాజ్ఞి అనే లోకం ఎలా ఉంటుందో అది ఒక్కసారి ఇలా దర్శనం చేయిస్తుంది. ఈయన ఇక్కడ మ్యాప్ వేస్తాడు యంత్ర రూపంలో. అలా 1408 యంత్రాలు అమ్మవారు వేయించింది మన యొక్క గురు పరంపరతో, ముఖ్యంగా ఆనంద గనుల వారు. అందుకే ఆయన సాక్షాత్ అమ్మవారి యొక్క మానసిక పుత్రుడు. బ్రహ్మ మానస పుత్రులు ఎలా అంటున్నారో ఆయన సాక్షాత్ అమ్మవారి యొక్క మానసిక పుత్రుడు. అందుకే ఆయన అంత కష్టపడాల్సి వచ్చింది. ప్రపంచంలో ఇదే 8th వరల్డ్ వండర్. అర్థమైందా? ప్రపంచమంతా మన పరంపర దగ్గరకు వచ్చి చేతులు జోడించుకొని నుంచునే స్థితిలో పెట్టాడు ఆయన. అమ్మవారు అలా పెట్టింది. ఏమో అనుకుంటున్నారు మన అమ్మవారిని, మన శ్రీచక్రాన్ని. ఆవిడ తలుచుకుంది అంటే ఏదైనా జరుగుతుంది. మేము జస్ట్ ఇలా అనుకుంటే చాలు. మాకేం ప్రత్యేకంగా తపస్సులు, తలకిందుల తపస్సులు చేయవలసిన అవసరం లేదు. జస్ట్ నువ్వు ఏదైనా ఇచ్చావనుకో, జస్ట్ ఒక 108 సార్లు 10 రోజులు, 20 రోజులు, 40 రోజులు చేసామంటే అయిపోయింది. అయిపోతుంది పోరా అంటుంది. అడగం కదా. మీ ఆనందగన సంకల్పాలు చేశాడా? చేయలేదు కదా. అలా అన్నమాట. ఇది గొప్పగా చెప్తున్నాను కాదు. ఈ మహత్య జరిగింది కాబట్టి ఈ మహత్యాలన్నీ పరంపరకి చెందుతాయి. నేను పురాణం చెప్పినట్టుగా చెప్తున్నాను మీకు. నేను గొప్ప కాదు, అమ్మవారు గొప్ప అని చెప్తున్నాను. తిరుపతి గురించి చెప్పేవాడు గొప్పవాడా? హనుమాచార్య గొప్పవాడా? వెంకటేశ్వర స్వామి గొప్పవాడా? అలా ఉంటాయి మావి. అంతేగాని మేమే గొప్పవాళ్ళం అని తలలు ఎగిరేసుకుని ఉంటే అమ్మవారు మా తల తీసేస్తుంది, ఆహాన్ని కూడా నరికేస్తుంది. అది మన అందరి అదృష్టం అమ్మా అంటున్నాను. అది మీరు ఎంత పుణ్యం చేసిన 1408 యంత్రాలతో ఇప్పుడు ప్రపంచానికి మనం ఇవ్వబోతున్నాం. ఎంత రుణపడి ఉంటుంది. దేశం మాకేం చేస్తుందని కాదు, దేశానికే చేసిపోతాం మేము. మాకెందుకు దేశం, మాకేం చేయాలి? దేశానికి మేమేం చేసేది అంటే ఇగో ఇది చేసాం. దేశం నాకేం చేసిందని మేము ఎప్పుడు అడగలేదు. మా నాన్నగారు అదే అంటాడు. ఆ సామెతలు మనకే కదా, సామాన్య జనులకి. అదే గురువులు మహోతార్ బాబాజీ హిమాలయాస్ అంతా దేశాన్ని రక్షిస్తున్నారు కదా. వాళ్ళు ఇస్తున్నారు కదా. ఇస్తేనే కదా మనం ఏ మాత్రం ప్రశాంతంగా శాంతిగా బతుకుతున్నాం, సంసారాలు చేసుకుంటూ. మరి వారి చూపు ఇలా అటు తిరిగిందంటే ఏమైంది? మన దేశం అనాథ దేశం అవుతుంది. ప్రపంచంలో మనం ఎంత పేద దేశమైనా కూడా, పేద దేశం ఏం కాదు పర్వాలేదు, కానీ మనకి అంత డబ్బు లేకపోయినా కూడా జ్ఞానం అనే సంపద ఉంది కాబట్టి ప్రపంచానికే మనం ఆది గురువులం. వాళ్ళు మన దగ్గర నేర్చుకోవాల్సిందే చచ్చే వరకు. డబ్బు ఉంటే అయిపోయిందా అమ్మా? మనిషి డబ్బును సంపాదిస్తాడు, నాట్ అదర్ వే రౌండ్. డబ్బు మనిషిని సంపాదిస్తుంది. నీ ప్రేమను మనం కొనగలుస్తాం ఆ డబ్బు ఇచ్చి. అవునా? డబ్బు కొన్ని విషయాల్లోనే పనిచేస్తుంది. అదొక మారకం. అంటే పూర్వం ఏం చేసేవాళ్ళు? ఏ కాగితాలు లేవు, ఉప్పిచ్చి అదే మెర్చండైజ్ అనేవాళ్ళు. ఏమండి మీకు ఉప్పు ఇస్తాం, మాకు కొద్దిగా కారం ఇస్తారా? అలా వస్తు మార్పిడి చేసుకున్నారు. ఒకప్పుడు ఇవన్నీ లేనప్పుడు, నాణ్యాలు లేనప్పుడు, ఆ రోజుల్లో కృష్ణదేవరాయల పూర్వం 13th 12th సెంచరీల్లో ఈ ఉప్పులు పప్పులు బదిలీలు. మేకలు ఇస్తాం, కోళ్ళు ఇవ్వండి, కోళ్ళు ఇస్తాం, అవి ఇవ్వండి, ఇట్లా. సో ఇది పరమ రహస్యాతి రహస్యము. ఇప్పుడు మనందరం కూడా ఎక్కడ వింటున్నాం? ఇది చిద్గగనాల్లో వింటున్నాం అమ్మవారిది. ఈ భూతాకాశంలో మీ ఇళ్ళని 4 గోడలు చూసుకుంటూ వినకండి. ఆత్మగతంగా మిమ్మల్ని అందరినీ కూడా అమ్మవారు చిదాకాశంలో ఈ శ్రీ విద్య వింటున్నాం. చిదాకాశంలో ఉన్న అక్కడ దేవతలందరూ కూడా చుట్టూ మోగి ఉంటారు. వీడేం చెప్తున్నాడని మీరు చూడని మేమేం చూస్తాం.
మేము చూసేవి మీరు చూడలేరు. ఆ స్థితికి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఏదో కొద్దిగా చెప్తాను. ఏమ్మా, నమ్మిన వాడికి నమ్ముకున్నంత, నమ్మని వాడికి అంతే సంగతులు. అంతే కదా. సో పైకి చూడటానికి మాయ అయినప్పటికీ అది బ్రహ్మమే అని చెప్పటమే సమాంతరము. మాయా సబలిత బ్రహ్మ. వారు బిందువుగా ఉన్నప్పుడు పరమాత్మ, అదేది వాళ్ళిద్దరు కామేశ్వర రూప పరమాత్మలు అంటే అసలైన దేవుళ్ళు. వారు గనక పైకి చూడడానికి మాయ అయినప్పటికీ అది బ్రహ్మమే. అంటే సంకల్పం తీసుకుని బయటకు వచ్చారు అన్నా కూడా అది కూడా వారే. అవునా. శివుడు పార్వతి వాళ్ళు కైలాసంలో నందీశ్వరుని అధిరోహించి అన్ని లోకాలు తిరుగుతున్నారు అంటే అర్థం అది. సమాంతరము అంటే అదే పురాణాల్లో చెప్పారు కదా. భక్తులు ఎలా ఉన్నారు, ఎవడు ఓం నమ శివాయ అంటున్నాడు, ఎవడు బిల్వపత్రం వేస్తున్నాడు, ఇవన్నీ కూడా ఆ పార్వతి అంటుంది, ఎంతసేపు ఈ మంచులో కూర్చుంటాము మనం, అలా తిరిగొద్దాం రండి, నందీశ్వరుని పిలిచి వాళ్ళిద్దరు కూర్చొని అలా తిరుగుదాం రానాయన, తిప్పు మమ్మల్ని అంటే నందీశ్వరుడు అన్ని లోకాలు తిప్పుతుంటున్నప్పుడు సమాంతరము. అది ఈ సమాంతర ఈ నామం అక్కడికి సరిపోతుంది. అంటే వారిని వారే చూసుకున్నారు మాయని. మాయా సబలిత బ్రహ్మము అనేకాన్ని చూస్తారు. మళ్ళీ కైలాసం వెళితే మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటే. అది చెప్తున్నారు. అందుకే ఏంటి, మాయా సబలిత బ్రహ్మము బిందువు నుంచి, బిందువు పైన అది ప్యూర్ అమ్మవారు లలిత. ఏమన్నా అర్థమైందా. ఎప్పుడైతే ఆమెకి బిందువులోకి వచ్చిందో రాజరాజేశ్వరి అయిపోతుంది. రాజరాజేశ్వరి బ్రహ్మకక్షం దగ్గరికి వచ్చేస్తుంది. అంటే ఆ మేధస్సు దగ్గరికి వెళ్ళింది అంటే సృష్టి చేయాలి. రాజరాజేశ్వరి అవుతుంది. అంటే అందరి రాజులకి ఆమె రాజు అన్నమాట. మహారాజ్ఞి ఆవిడ. ఈ శ్రీచక్ర మహారాజ్ఞి ఆవిడ. ఇదంతా ఆమె సామ్రాజ్యము. అక్కడి నుంచి కిందకి దిగిందని, అక్కడి నుంచి శివపార్వతులు దిగారని. ఇదే నందీశ్వరం. నంది అంటే ఏంటంటే నాదము. ఈ రంకె వేస్తాడు కదా, అవునా. అంటే విస్ఫోటనం జరిగిందని, సృష్టి జరిగిందని. అప్పుడు వాళ్ళు ఆ నాద స్వరూపులు కాబట్టి నాదంగా కిందకి దిగారు. ఇది కైలాసం నుంచి కిందకి దిగి విహారయాత్ర చేశారు ఇద్దరు భార్యాభర్తలు. సృష్టి అంతా చేశారని ఇది మీకు పురాణాల్లో అలా ఆ విహారము అనేది చూపించారు, కథ రూపంలో చెప్పారు. ఇది దీని వెనక ఆంతరార్థం ఇది. నాదం ప్రళయంలో నందీశ్వరుడు రంకె వేస్తాడని కొన్ని గుళ్ళ దగ్గర ఉన్నాయి కదా. దాని అర్థం ఇదన్నమాట. రంకె వేశాడు అంటే ఇంక అయిపోయింది, ప్రళయం వచ్చిందని. అంటే విహారయాత్ర అయిపోయింది శివపార్వతులదని. అలా అర్థమైంది కదమ్మా. నాదం అంటే ఏంటి. చాలా గొప్ప నామాలు నాన్న ఇవి. అమ్మవారు సాపేక్షంగా చెప్పిస్తోంది, తెలిసిపోతుంది నాకు. సాపేక్షంగా చెప్పిస్తోంది. సరే అమ్మదే. సో బ్రహ్మము మాయా వేరు వేరు కాదు. అమ్మవారు అయ్యవారు వేరని, ఈ లోకం వేరని కాదు. వారు సమాంతరంగా లోకంలో ఉన్నారు. మాయగా. అమ్మవారు మహామాయా స్వరూపిణి కదా. ఇద్దరూ సమాంతరంగా ఉన్నారు, పైనుంచి కింద వరకు. అంతేగా. ఇప్పుడు విత్తనంలోంచి 2 ఆకులు వచ్చాయి, సమాంతరంగా రాలే. విత్తనం ఏమిటి, వాళ్ళిద్దరు. అందులో నుంచి వచ్చిన 2 అంకురములు, 2 ఆకులు పుట్టుకొని వస్తాయి, బుజ్జివి. పొద్దున్నే చూడండి విత్తనాలు వేస్తే, అవునా. ఉపనయనాలు చేసినప్పుడు అవి వేస్తారు కదా, 2 వస్తాయి. 2 అంటే ఏమిటి, 2 మాయకి సంకేతం, సమాంతరం. అర్థమైందా. బిందువు నుంచి 2 అలా అన్నమాట. సమాంతరము సృష్టి. ఎక్సలెంట్. ఈ కాన్సెప్ట్, ఈ థియరీ ఇంగ్లీష్ వాడు కూడా చెప్పలేడు. వాడికేం తెలుసమ్మా, వాడు బొంద. వాళ్ళకేం తెలియదు. మన వేదాలు దొంగలించి
వరాహ రూపంలో ఆ రాక్షసుల్లో దొంగలించి నేర్చుకుని మనకే చెప్తున్నారు. ఆ? అవునా? ఆ? అంతే కదా. వాళ్ళందరూ అందుకే అవతార పురుషులు వచ్చారు. ఈ వెస్టర్నర్స్ ఎవరైతే ఉన్నారో ఇంగ్లీష్ వాళ్ళు, వీళ్ళు మన వేదాలు, మన ఉపనిషత్తులు, మన సంపదలన్నీ కొల్లగొట్టుకొని ఇగో ఇప్పుడు మనం చదువుతున్నవి మనకే చెప్తున్నారు. ఎనర్జీ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ అని. మనం ఏమన్నాం? మన వేదంలో సర్వం శక్తిమయం జగత్. అంటే శక్తిని ఎవరు సృష్టించలేరు, నాశనం చేయలేరని. అది రూపాంతరం చెందుతుంటూ వస్తోంది. అది అదే చెప్పాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్. వాడికి ఎక్కడి నుంచి వచ్చింది ఈ థాట్? మన వేదాలు స్ఫురణ తట్టుట. వాడు అంత కష్టపడి వాడు మన పురాణాలన్నీ తెలుసుకొని తెలివిగా మనకే చెప్తున్నాడు. మనం దానికి చంకలు ఎగరేసి వాడికి నోబెల్ ప్రైజులు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. అవునా? దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. అందుకే మరి యదా యదా హి ధర్మస్య అని మరి కృష్ణుడు అన్నాడు. జ్ఞాతదుర్వేని భరత అని. ఎక్కడ అధర్మం ప్రజ్వలిస్తుందో అక్కడ నేను తప్పకుండా వచ్చి మరి మరి వాడు వేదాలన్నీ రాక్షసుడు సముద్ర గర్భంలో తీసుకెళ్ళిపోతే మరి ఏ అవతారంలో వచ్చి ఆ వేదాలని కాపాడాడు? విష్ణుమూర్తి. అదే ఇప్పుడు జరుగుతోంది. ఆ మన మన సంపద మనం కాపాడుకోవాలి. మన గుళ్ళల్లో వచ్చిన ఆదాయాలు కానీ ఏదైనా కూడా మనం కాపాడుకోవాలి. గవర్నమెంట్కి ఎందుకు కట్టాలి? మిగతా వాళ్ళు కడుతున్నారా? చెప్పండి. వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గరే ఉంటాయి. హిందువుల యొక్క దేవాలయాలు ఆదాయాలన్నీ గవర్నమెంట్ ప్రభుత్వ పరం అవుతూ ఉంటాయి. అవునా? నేను ఏ మతాల గురించి చెప్పను. వాళ్ళకొక న్యాయం, మనకొక న్యాయమా? వేదాలన్నీ తీసుకెళ్ళిపోతున్నారు వెస్టర్నర్స్. అర్థమైందా? తీసుకెళ్ళి వాళ్ళంతా రీసెర్చ్లు చేసి కొత్త కొత్తవన్నీ కనుక్కుంటున్నారు. మనకేం డబ్బులు ఇవ్వట్లేదు. మనకి రైట్స్ ఉన్నాయి, రాయల్టీస్ అంటారు. ఇప్పుడు మా నాన్నగారు పుస్తకం రాశారంటే దానికి నువ్వు వస్తువు కనుక్కున్నావు అనుకో, నాకు రాయల్టీస్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ఎలా? అంతే కదమ్మా. అలా మనం తెలియకుండా కొన్ని ఎంత మనం లాభం పొందింది తక్కువ, నష్టపోయేది ఎక్కువ. అది మనం తెలుసుకోవాలి. మంది అసమాంతర జీవితాలు అసమాంతరంగా వెళుతున్నాయి, సమాంతరంగా వెళ్ళట్లేదు. వాళ్ళు మిథునం. అందుకే ఆది దంపతులు అన్నారు మనం ఎప్పుడూ కూడా ఏది నార్త్ పోల్ సౌత్ పోల్ లా ఉంటాం. రైల్వే పట్టాలు ఉంటే చూడండి ఎప్పుడూ కలవు. అదే అన్నమాట. అందుకే బ్రహ్మము అవ్యక్తము అస్థి ప్రియం భాతి అన్నంత వరకే ఉంటుంది. ఏమా అంటే వీరు అస్థి ప్రియం భాతి, అస్తిత్వము, భాతి ప్రియం, ఈ మూడు ఉన్నంత వరకు వీరు ఈ మాయ ఉంటుంది, సృష్టి ఉంటుంది. ఈ సృష్టి ప్రళయంలో మళ్ళీ వాళ్ళు అవ్యక్తము, అవ్యక్తమే వ్యక్తమైంది, వ్యక్తమే అవ్యక్తమైంది. అప్పుడు నువ్వు నేను ఎక్కడున్నావు? సమాంతర. నీకు వాళ్ళు అసమాంతరంగా ఈ సృష్టి కనిపిస్తుంది, అదే మాయ. వారి దృష్టిలో ఇది సమాంతర. నువ్వేమనుకుంటున్నావు? నా శరీరం, నా మనసు, నా ఆలోచనలు, నా సంసారం, నా పిల్లలు అనుకుంటున్నావు. అసమాంతరంగా పోతున్నావు మాయలో. సమాంతరంగా ఈ సృష్టి అంతా మేమే, మా శక్తే మీలో ప్రవహిస్తోంది అన్నప్పుడు మేమే కదా. మళ్ళీ అదంతా అవ్యక్తంలోకి వెళ్ళిందంటే ఏముంది? అస్థి ప్రియం భాతి పోయింది. అది ఇది యోగాపరంగా తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్న వాడికి ఇంత చేస్తే అంత ఇస్తుంది అమ్మవారు. సమస్యలు. సో అన్నంత వరకే ఉంటుంది. అది నిర్గుణ బ్రహ్మము. దానికి గుణములు లేదు. అది గుణంలోకి వచ్చింది అంటే మహాత్రిపుర సుందరి అయ్యారు వాళ్ళు. అంటే ఆయన్నే ఇందులోకి వచ్చాడు, అంటే ఆయన్నే ఈ అవతారం వేశాడని. ఇప్పుడు మనం కూడా అంతేగా. ఫంక్షన్కి వెళ్ళనంత వరకు ఇంట్లో మామూలు నిర్గుణమే. పెళ్లికి వెళ్తున్నామంటే మన రూపం అన్నీ మారిపోతాయి, మేకప్లు గీకప్లు. అవునా? అట్లా అంత మాత్రాన నువ్వు చీర 50,000 రూపాయల చీర కట్టుకున్నా, మేకప్ వేసుకున్నా నువ్వు నిర్గుణ బ్రహ్మ కావుగా. నువ్వు వచ్చింది నిర్గుణం నుంచేగా.
సగుణంలోకి వచ్చావు, మళ్ళీ ఇంటికి వచ్చావు, పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చావంటే అన్నీ విప్పేస్తావు. అది అవ్యక్తము. నిర్గుణ, హాయిగా పడుకుంటావు, నిర్గుణ. సో ఇవన్నీ సమాంతరంగా జరిగేవి. సృష్టి అంతా కాన్సెప్ట్ వేరు. మనం వెస్ట్ కాన్సెప్ట్ తో అర్థం చేసుకోవటం కాదు. మనము కూడా వాళ్ళలో కలిసి ఉన్నాము. ఉన్నవి రెండే, ఉన్నవి వారే, ఎవరు లేరు, వాళ్ళే. మాయా సబలిత బ్రహ్మము అంటే సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము. బయటికి వస్తే సగుణ అవుతాడు, లోపలికి వెళ్తే నిర్గుణ అవుతాడు. నువ్వు అంతే, తిరిగితే వ్యవహారం చేస్తే సగుణ, రాత్రి వచ్చి పడుకుంటే నిర్గుణ. పడుకున్నప్పుడు ఇంకేం వ్యవహారం చేస్తావు? అట్లా సామాన్యుడికి అర్థం కావడం కోసం చెప్పా. దేవుడు కూడా ఈ సృష్టి అలా చేశాడు అని సామాన్యులకు చెప్తున్నానమ్మా. మీకు మీరంతా అనుభూతి స్థితిలో ఎదిగిన వాళ్ళు కాబట్టి మీకు అంత అవసరం లేదు. సామాన్యుడు మీకంటే మరి రాబోయే తరాల వాళ్ళు మీరేమన్నా పర్మనెంటా, నేనేమన్నా పర్మనెంటా? ఇంకో 50-70 సంవత్సరాలకి మనం ఉండంగా. ఇప్పుడు ఈ వాయిసే ఉంటుంది. అరే ఆ రామకృష్ణ గారు ఎంత బాగా చెప్పాడు, కరెక్టే కదా. కొద్దిగా ఆలోచన చేస్తారు, చేసి 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 చిన్నపిల్లాడు పడి లేచి ఒకటేసారి నుంచుంటాడు. ఇప్పుడు అర్థమైందిరా, 50 ఏళ్ళకి అర్థమైందిరా సగుణ నిర్గుణ బ్రహ్మం అంటే ఏంటో. ఆ 30 ఏళ్లలో ఊరికే చదువుకుంటూ పోయానే గాని దినమగడు మాడ 50 ఏళ్ళకి అర్థమైంది ఏంట్రా, ఇంత లేటుగా డెవలప్ అయింది ఏంట్రా నా బుర్ర. అవునా? కొందరికి అంతే కదా, ఎంత చెప్పినా అర్థం కాదు. 56 ఏళ్ళకి అయ్యో, ఆయన ఉన్నప్పుడు మనం ఈ తెలివితేటలు అక్కడ మనం గురువు గారి దగ్గర ప్రదర్శించుంటే ఎంత బాగుండేది, ఆయన ఎంత సంతోషించేవాడు. అలా మనం ఏంటంటే శ్రీ విద్యని అప్పటికప్పుడే అర్థం చేసుకోం. అది ఎప్పుడో 60-50 ఏళ్ళకి ఆహా ఇది అనుభూతిలో తెలుస్తోంది స్వామి, సగుణ నిర్గుణ అంటే ఏంటో అది వస్తుంది, అదే అమ్మ ఇస్తుంది. సో అది నా డ్యూటీగా, నేను చెప్పడం వరకే. సో మాయా సబలిత బ్రహ్మము అంటారు. సగుణ బ్రహ్మాన్ని అంటే ఈశ్వర చైతన్యము నామ రూపాత్మకమైన మరో 2 కళలను కూడా తనలో తెచ్చుకున్నది. కాబట్టి ఈ 2 సమాంతరములు. అమ్మవారు ఏం చేసింది? ఈశ్వరుడి చైతన్యము, నామము. అందుకని ఈశ్వర ఈశ్వరి, కామేశ్వర కామేశ్వరి అయిందని. ఆయన చైతన్యాన్ని కూడా పెట్టుకుంది, ఈశ్వర చైతన్యాన్ని. అర్థమైందా? అప్పుడు ఆమె కామేశ్వరి అయింది. నామ రూపాత్మకమైన మరో 2 కళలు కూడా తీసుకుంది. అందుకే అమ్మవారికి అయ్యవారి కంటే ఒక కళ ఎక్కువ. అర్థమైందా? అది సమాంతర అంటే అర్థం. ఇక్కడికి సమాంతర అనే నామం పరిసమాప్తమైంది. ఇదంతా కూడా వారు అంత సమాంతరంగా సృష్టి చేశారని, అంత సమాంతరంగానే మళ్ళీ నిర్గుణంలోకి వెళ్ళిపోయారు. అంత సమాంతరంగా సగుణంగా అంటే చక్కగా కాపురం చేశారని, చక్కగా మళ్ళీ బిందువులోకి వెళ్ళి కూర్చున్నారు, పరాశూన్యంలో వెళ్ళి నిర్గుణంలో కూర్చున్నారు. అలా అదే మరి ఆది దంపతులు అంటే అది దాంపత్యం అంటే అలా ఉంటుంది. 30 ఏళ్ళకి వదిలేయటం, 20 ఏళ్ళకి కోపతాపాలు. ఈ రోజుల్లో ఏముంది, ఫ్యాషన్ అయిపోయింది. ఒక మాట అంటే పడరు. అవునా? నువ్వేంటి నన్ను అనేది, నువ్వు సంపాదిస్తే నేను సంపాదిస్తున్నాను. అవునా? నువ్వు చెయ్యి నేను ఇంట్లో ఉంటా, లేదా నేను చెయ్యి నువ్వు చెయ్యి, నేను చేస్తా నువ్వు ఇంట్లో ఉండు. మగాడిగానే ఆడగా సమాంతరాలు లేవు కదా. ఆది దాంపత్యం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు అన్నీ కూడా అవసరాల కొద్దీ సంసారాలు వచ్చాయి కానీ మనసు కొద్దీ సంసారాలు రావట్లేదు. అందుకే ఇంత కష్టం అవుతుంది. మరి సంబంధాలు కుదరాలి అంటే ఎందుకు కష్టం అవుతుందంటే ఇదే, సరైన అవగాహన లేదు.